వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లగచర్ల పోలిపల్లి గ్రామాల్లో ఫార్మా ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు. మేము బతికేదే భూమి మీద, భూమి ఇంత ఇల్లు భూమిని నమ్ముకొని బతికేటోళ్ళం. ఇక దాన్ని నమ్ముకొని బతుకుతున్నప్పుడు అదే లేనప్పుడు ఇంకా బతికేదే ఇక్కడ. ఎందుకంటే వాటర్ కలుషితమైనాక ఈ ఒక్క ఊరే కాకుండా ఇప్పుడు పొలాలు పోయేటాలు కాకుండా పక్క గ్రామాలు కూడా పాడైపోతున్నాయి. మా రేవంత్ రెడ్డి వచ్చి అని ఎంత మురుస్తేమి అని కానీ మా మురుపు పోయిలాగాలి. ఇవాళ నేను 1200 ఎకరాలు ఆడ భూ సేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవే గుడ్లు ఈ పంటలు గుడ్డు తొండలు లెక్క కనిపిస్తున్నాయి. ఒకసారి కిందికి వచ్చి చూడవయ్యా, చూడు కిందికి వచ్చి చూడు. సీఎం సీట్ లో కూర్చొని కాదు, కిందికి వచ్చి మా జనాలు వాళ్ళు చేసేది ఒకసారి చూడు, తెలుస్తుంది. అది కూడా మొత్తం నాశనం చేసి మేము ఏడుకోవాలి అని మా బాధ. అందుకే రేవంత్ రెడ్డి సార్కి చెప్తున్నాను, ఆ ఫార్మా కంపెనీ వద్దు. ఒకవేళ పెట్టాలని ఆలోచన వచ్చినా కూడా మమ్మల్ని చంపి ఈయనే బొంద పెట్టి ఆ బొంద మీదనే కంపెనీ పెట్టాలి. ఏ విధమైన బట్టి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి. ఫార్మా కంపెనీ కాదు, ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి. వికారాబాద్ జిల్లా లగచర్లలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. పోలీసులు అక్రమ అరెస్టులు చేయడంతో ఊరంతా బోసిపోయింది. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు మినహా పురుషులెవ్వరూ కనిపించడం లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఈడ ఏమైంది? ఎవరు కొట్టినారు? దోబీలు విధాం నాడు బయటికి వెళ్ళి చప్పుడు చేయకుండా లోల్లి చేయకుండా ఆడోళ్ళని చూసి గిట్లా విసుకుతారు, ఇట్లా విసుకుతారా? పోలీసు వాళ్ళు వచ్చినోళ్ళు గిట్లా కుట్టిగా విసుకుతారా? నైట్ అయితే 300 వచ్చిండ్రు సార్, అన్ని మొత్తం 300 వచ్చిండ్రు. కానీ ఒక వాకిల్లో 30-40 పోలీసులు వచ్చిండ్రు. ఒకటే వాకిల్లో మా ఇంటి వరకే 30-40 పోలీసులు డైరెక్ట్ ఇంట్లో వచ్చి గుంజుకు వెళ్ళిండ్రు సార్. దౌర్జన్యం చేసిండ్రు అంతే. ఎందుకు తీసుకువచ్చిండ్రు సార్ అని చెప్తే కూడా ఏం చెప్పలేరు. మాకు మీరు వచ్చి కొట్టినా చంపినా కూడా మేము మా భూములు ఇవ్వము. మేము పాన పోతే కూడా మా భూమి ఏం కొడక. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఆ కుటుంబాలన్నీ కూడా మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటది. ముందే ప్రెగ్నెంట్ ఉన్నావు, ఏడవకు. మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటది. తప్పకుండా 21 కుటుంబాలను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాకా బెయిల్ మీద న్యాయ పోరాటం మేమే చేస్తాం. లగచర్ల లడాయి ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ప్రజల మీద దౌర్జన్యపూరితంగా అంటే నువ్వు భూమి ఇవ్వకపోతే నేను తొక్కుతాను. ఎవడండి తిరుపతి రెడ్డి? అడ్రస్ లేని గొట్టంగాడు వచ్చి ఇది ఆగదు, ఫార్మా ఆగదు. నువ్వు ఎవడివి చెప్పడానికి? ఫార్మా విలేజ్ పై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ సర్కార్. లగచర్ల ఫార్మాసిటీ భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులు ఎవరైతే చేయని తప్పుకు ఇవాళ జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది. న్యాయస్థానంలో కొట్లాడదాం. నికృష్టపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని 3rd డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు. అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు, ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం, నీ అయ్య జాగీరా తెలంగాణ, నీ అయ్య జాగీరా కొడంగల్, భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? ఇక ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం ఫలించింది. ఫార్మా కంపెనీలకు పచ్చని పొలాలు ఇవ్వబోమని పోరాడి అరెస్టైన
లగచర్ల రైతులకు ఊరట లభించింది. 24 మంది రైతులకు బెయిల్ మంజూరైంది. బెయిల్ రావడంపై బాధిత రైతు కుటుంబాలు బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.